శ్రీమాత్రే నమః. నక్షత్రాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నక్షత్రాలు మనకి 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అందులో భాగంగా 3వ నక్షత్రమైనటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం. నిజానికి కృత్తికా నక్షత్రం అన్నది మనం 3 అంటాం, కానీ మొదటి నక్షత్రంగా చెప్తుంది శాస్త్రం. సరే, ఏది ఏమైనా కృత్తికా నక్షత్రం ఒక పాదం మేషరాశిలోనూ మిగతా పాదాలు వృషభ రాశిలోనూ ఉంటాయి. కాబట్టి 2 రాశుల లక్షణాలు ఉండేటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం ఆకాశంలో 6 నక్షత్రాల సమూహం కృత్తికా నక్షత్రం. ఇది అగ్ని నక్షత్రం. ఇందులో మరి రాశ్యాధిపతి మనకు తెలుసు. మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు, అలాగే వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ ఇద్దరి ఆధిపత్యం లాగా ఉంటుంది. ఇద్దరి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఇక మరి కృత్తికా నక్షత్రం యొక్క చిహ్నం ఏమిటి అంటే కత్తి. ఇందులో అధిదేవుడు గురించి కనుక మనం చూసినట్టయితే ఇది మనకి రవి అధిదేవుడు అవుతాడు. ఇక వీటితో పాటు మరి ఒకవేళ నాకు జన్మ కుండలి లేదు, ఏ నక్షత్రం అంటే నేను ఎలా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారికి మాత్రం మనం ఆ ఈ ఓ ఈ 4 అక్షరాలతో కలిసినటువంటి పేర్లు ఉన్నట్టయితే మీరు కృత్తికా నక్షత్రంలోకి వచ్చినట్టే. ఇక కృత్తికా నక్షత్రం అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళ గురించి చెప్పాలి అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఆఖరికి అడవిలో పడేసిన అన్నం పుట్టించగలిగినటువంటి శక్తి వీళ్ళకు ఉంటుంది. అంటే ఏ రోజు ఎక్కడ తిండికి లోటు లేకుండా హాయిగా ఉండగలుగుతారు కృత్తికా నక్షత్రం. చాలా కొద్దిగా కోపిష్టి అంటారు, కానీ కోపిష్టి కంటే ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళలో ఒక తేజస్సు ఉంటుంది, ఒక ఫైర్ కూడా ఉంటుంది. రవికి సంబంధించినటువంటి నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా సక్రమంగా చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అయినప్పటికీ ఎవరైనా ఎక్కడైనా వాళ్ళు చెప్పింది విననట్టు, లేకపోతే వీళ్లకు ఏదైనా చెడు తర్వాత హాని ఇలాంటివి చేస్తున్నారు అని అనిపించింది అనుకోండి, ఇంకా వాళ్ళని దూరం పెట్టడమే. అందుకే కృత్తిక కత్తిరిస్తుంది అంటుంటారు. ఏం కత్తిరించడం అంటే వాళ్ళని దూరం పెట్టడం అని. ఎప్పుడు కూడా వాళ్ళని అలా దూరం పెట్టేటువంటి ఎప్పుడు అవుతుంది అంటే వీళ్ళకి ఏదైనా హాని చేసినప్పుడు, చెడు చేసినప్పుడు, అంతే తప్ప ఇంకా మిగతా అప్పుడేమి ఉండదు. చక్కగా చదువుకుంటారు, చక్కటి తెలివితేటలు ఉంటాయి. చక్కగా వీరికి వైవాహిక విషయాల్లో కనుక మనం ఆలోచించినట్టయితే వివాహం బాగానే ఉంటుంది, వివాహ సంబంధం. కాకపోతే ఏంటంటే వీరు ఉన్నటువంటి కోపం వల్ల కానీ, వీరు ఏది చెప్తే అది కొన్ని నాయకత్వ లక్షణాల వల్ల వీటిలో కొద్దిగా ఎప్పుడు కూడా ఏదో ఒక భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి. ఈ గొడవలు పెద్దగా అయిపోయి దూరం వెళ్ళేంత వరకు అయితే కావు, కానీ గొడవలు అయితే ఉంటూ ఉంటాయి జీవితకాలం. ఇక వీరి స్థిరత్వం అంటే బాగా సెటిల్ అయ్యారు అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే 30 years దాటిన తర్వాత చక్కగా సెటిల్ అవుతారు అని కూడా చెప్పొచ్చు. సో ఏదంటే వీరు ఏది మాట్లాడినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా స్ట్రైట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇవి మనం చూసుకొని వాళ్ళతో అంటే వీళ్ళు మంచి ఉన్న చోట చాలా అల్లుకుపోతారు. ఎక్కడైనా చెడు అనిపిస్తే వాళ్ళని చాలా దూరం పెట్టేటువంటి తత్వం ఉండేటువంటి కృత్తికా రాశి వాళ్ళు. ఇక వీడి సంతానం గురించి కనుక చూసినట్టయితే వీరి సంతానం చక్కగా వృద్ధి చెందుతుంది, చాలా బాగా ఉంటుంది. అయితే ఇది అగ్ని నక్షత్రం కాబట్టి మనకేదైనా కష్టం వచ్చింది ఇంకేదైనా అంటే వీళ్ళకు ఎప్పుడు కూడా వీళ్ళకు ఉపయోగపడేది ఏంటి అంటే ఏదైనా అగ్ని కార్యం చేయాలి. అంటే వాడి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటప్పుడు హోమాలు చేసుకున్నట్టయితే చాలా బాగా అంటే ఏదైనా దోషం ఉంటే కూడా పోతుంది అని చెప్పచ్చు. ఇంకేనా అంటే ఇది మనం విష్ణు సంబంధితమైనటువంటి ఆరాధన, నృసింహస్వామి లేకపోతే విష్ణు ఆరాధన. ఏదైనా ఇంట్లో చికాకు ఉంది, కోపం వచ్చింది, గొడవలు అవుతున్నాయి, ఇట్లా అంటే ఎప్పుడు కూడా నిరంతరం విష్ణునామస్మరణ, అంటే విష్ణు సహస్రాలు వినడము, విష్ణు దేవాలయాలకు వెళ్ళడము ఇలాంటివి కనుక చేసినట్టయితే మనకి పెద్దగా చికాకులు గొడవలు ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి కృత్తికా నక్షత్రం అనగానే ఏదో కోపిష్టి నక్షత్రం అని ఇలానే అనుకోవడం కాదు, ఇది చాలా మంచి నక్షత్రం కిందగానే చూడాలి. ఈ నక్షత్రం మరి 3వ నక్షత్రం మనకు చెప్పాలి అంటే అశ్విని భరణి కృత్తిక. 3వ నక్షత్రం అయినటువంటి ఈ నక్షత్రంలో చక్కగా ప్రేమలు అంటే కుటుంబ బాంధవ్యాలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు, అంటే ఎదుటివారు కూడా
సరిగ్గా ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా జరిగేటువంటి నక్షత్రం ఏదైనా ఉందా అంటే కృత్తికా నక్షత్రం. అతి మేధావత్తులు ఉండేటువంటి నక్షత్రం ఏదైనా ఉందా అంటే అది కృత్తికా నక్షత్రం. ఎవరితోనైనా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఎవరికైనా చేయగలిగినటువంటి నక్షత్రం ఏదైనా ఉందా అంటే కృత్తికా నక్షత్రం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలిగే నక్షత్రం ఏదైనా ఉందా అంటే అది కృత్తికా నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్ర ఫలితాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏదైనా దోషం ఉన్నట్టయితే తప్పకుండా విష్ణు సంబంధితమైనటువంటి ఆరాధన దేవాలయాలకు వెళ్ళండి. అలా చేసినట్టు మళ్ళీ అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చాలా వరకు అగ్ని కార్యాలు చేసుకుంటే ఈ దోషాలు పోతాయి. అలాగే ఏ దేవత యొక్క మంత్రమైనా మీరు అంటే ముఖ్యంగా విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు స్వీకరించినట్టయితే ఇంకా బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా ఆరంభం చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ ఇక్కడ కృత్తిక మొదటి నక్షత్రం అని ఎలా అంటామో మొట్టమొదలు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఈ లక్షణాలు కృత్తికలో బాగా ఉంటాయి. అది నచ్చితేనే ముందు అడుగు వేస్తారు, అలాంటి స్థితి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ లక్షణాలు మీ నక్షత్రం ఒకవేళ కృత్తిక నక్షత్రం అయితే ఎంతవరకు ఈ నక్షత్రాలు నిజంగా కలిశాయి కలవలేదు నేను చెప్పింది ఎంతవరకు నిజం కాదు అన్నది మీరు మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇది కాకుండా ఇంకా కొంచెం వేరుగా ఉంది అంటే అది కూడా కామెంట్లో పెట్టండి. తర్వాతి వీడియోలో అవి కూడా చూద్దాం. నమస్తే.